అనే టాక్. ఎందుకంటే మేము ఇక్కడ ఇక్కడ అనే టచ్లో ఉన్నాము, మేము గ్రామీణ ప్రాంతాలలో టచ్లో ఉన్నాము. కొంచెం మేము కూడా అక్కడక్కడ పోయి చెప్తున్నాం, ఇట్లా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు, మనం అంతా ఏం చేస్తాం, మన ఊళ్ళలో మనం ఏం చేయాలి, బీసీల కోసం మనం కూడా పాటుపడాలి. అలా ఊళ్ళలో కూడా ఇప్పుడు అన్న చేసిన కార్యక్రమాల వల్ల, అన్నది చేసిన ఆమరణ నిరాహార దీక్ష వల్ల ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో కొంచెం ఏమంటారు దాన్ని అవేర్నెస్ వచ్చింది. సో సరే అది నేను పక్కన పెడతాను. ఇప్పుడు వాస్తవంగా అన్నయ్యకి ఇప్పుడు కొత్త ఆలోచన వచ్చింది. కొత్త ఆలోచన ప్రతి ఒక్కరు తీర్మాన మల్లన్న తీసుకున్నాడు, రాజాధికార పార్టీ భక్తుల సిద్ధేశ్వరమ్మ తీసుకున్నాడు, హిందూ బీసీ మహాసభ, చాలామంది బీసీ నాయకులు కూడా చాలామంది, చిరంజీవి గారు కావచ్చు, ఇంకా చాలామంది మేధావులు చాలా కార్యక్రమాలు, చాలా ప్రోగ్రామ్స్, చాలా వేదికలను ఏర్పాటు చేసుకున్నారు. అందరి ఏర్పాటు కూడా, అందరి కాన్సెప్ట్, అందరి సిద్ధాంతం ఒకటే, మన బీసీలకు రాజ్యాధికారం కావాలి. అదేవిధంగా ఈరోజు కొత్త ఆలోచన వచ్చింది. ఏంటి? తమ్ముడు చెప్పినట్టుగా మాదిగా రాజ్యాధికార పార్టీ. అట్లాగే మీరు అందరూ అనుకుంటున్నారు ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పార్టీ అని. ఇదే విధంగా ఇంకేమీ మనం చేయాలనుకున్నవి మనం ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశమా, గెట్ టుగెదర్ కూర్చొని కొత్త కొత్త ఆలోచనలకు, కొత్త కొత్త విధానాలకు అడుగులేస్తూ అనుభవం ఉన్న వాళ్ళ లైక్ భక్తుల సిద్ధేశ్వరన్న, జాంబన్న, చాలామంది మేధావులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ యొక్క ఆలోచనలను, వాళ్ళ యొక్క ఆలోచనలను, నిర్ణయాలను మనం యూత్గా, మనం నడిచే కెపాసిటీ ఉన్న వాళ్ళం, జనాలకు పోయే కెపాసిటీ ఉన్న వాళ్ళం, దాన్ని మన భుజాల మీద వేసుకొని రోజు రోజుకి ఈరోజు ఈ సభ విషయంలో ఇలా ఆలోచించాం, ఇంకా ఏం రావచ్చునో మన మెదడులోకి, ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి ఆలోచనలు వస్తాయి, ప్రతిదీ కూడా, ప్రతి ఆలోచన కూడా మన బీసీల రాజ్యాధికారం మేరకే ఆ దిశగా అడుగులు వేయాలని మేము కూడా అదే ఆలోచన. ఇప్పుడు బీసీ మహిళా బిల్లు కూడా వచ్చింది, 30% రిజర్వేషన్. మరి 30% రిజర్వేషన్ మహిళ బీసీ వాటా ఎంత, మహిళల బీసీ వాటా ఎంత, ఇవి కూడా అన్ని రావాల్సిన అవసరం ఉంది. సో మేము కూడా సిద్ధేశ్వరన్న అడుగుజాడలో ప్లస్ బీసీల రాజ్యాధికారం కోసం ప్రతిరోజు కొత్త ఆలోచనలను పెంపొందించుకుంటూ ఆ విధంగా నడవాలనే ఆలోచనతో తమ్ముడు తీసుకున్న నిర్ణయానికి హృదయపూర్వకంగా అభినందిస్తూ, సుస్వాగతం పలుకుతూ, ఇంకా కొత్త పార్టీలు, కొత్త ఉన్న కులం వాళ్ళు, మిగతా కులం వాళ్ళు కొత్త పార్టీలు పెడుతూ ఇలాంటి సమావేశాలు చాలా జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.